జంజీ నిరసనల నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టం తీసుకురానుంది. ఇందులో భాగంగానే ఇవాళ లోక్సభలో పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెడతారు. ఇక ఇప్పటికే ఎన్డీఏ ప్రక్షాళనకు సంధ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. జంజీ నిరసన నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టం తీసుకురానుంది. ఇందులో భాగంగానే ఇవాళ లోక్సభలో పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బిల్లును ప్రవేశపెడతారు. ఇక ఇప్పటికే ఎన్డీఏ ప్రక్షాళన నందన్ నిలేక నేతృత్వంలోని ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా సవిన్ అందిస్తారు. సవిన్, చెప్పండి, ఇవాళ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. మోడీ మరి పేపర్ లీక్ కు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది? ప్రధానంగా ఇటీవల నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లును తీసుకొస్తాము. ముఖ్యంగా పబ్లిక్ పరీక్షల్లో అవకతవకలకు అదేవిధంగా పేపర్ లీక్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అందులో భాగంగా ఈరోజు లోక్సభ ముందుకు పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు రాబోతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును లోక్సభలో ప్రతిపాదించబోతున్నారు. ప్రధానంగా పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఈ బిల్లును రూపొందించారు. ప్రధానంగా ఎవరైతే పేపర్ లీక్ కు పాల్పడతారో వారికి 10 ఏళ్లు జైలు శిక్ష, అదేవిధంగా రూపాయలు 10 కోట్ల జరిమానా విధించే విధంగా ఈ బిల్లులో ప్రతిపాదించారు. మరోవైపు పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లును వేగంగా ఇటు లోక్సభ అటు రాజ్యసభలో చర్చించి ఆమోదింపజేసుకుని అదేవిధంగా చట్టం చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇటీవల పేపర్ లీకేజీ అంశంపై పెద్ద ఎత్తున జంజీ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేయడంతో కేంద్ర ప్రభుత్వం సైతం దిగిరాక తప్పలేదు. దీంతో లోక్సభ ముందుకు పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించబోతోంది. ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు, అదేవిధంగా రాజ్యసభలోనూ ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా ఎన్టీఏ ప్రక్షాళనకు, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం నందన్ నిలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్టీఏను ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ప్రధానంగా ఎన్టీఏ జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహిస్తోంది కాబట్టి ఎట్లాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పారదర్శకంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షలు జరిగే విధంగా ఎన్టీఏ ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించబోతుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏను కూడా ప్రక్షాళన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే నీట్ పేపర్ లీకేజీ అంశం కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు, అదేవిధంగా పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు వరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ 2 అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. సవీన్, అంటే ఈ పేపర్ లీక్ కి సంబంధించి కూడా అంటే ఇందులో ఎంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారా? ఇందులో ఎంతమంది ఉన్నారో అని బయటకు వచ్చిందా? రాజస్థాన్ లో పేపర్ లీకేజ్ అయింది. దీనికి సంబంధించి అప్పుడే ఎన్టీఏకి సంబంధించినటువంటి 47 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఎవరైతే పేపర్ లీకేజ్ కు పాల్పడ్డారని గుర్తించారో వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత దీనికి బాధ్యత వహించి, అంటే 20 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు విధించాయి. ఆ డిమాండ్ల మేరకే ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు యువత ఆందోళన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా దీనికి
మద్దతుగా ముఖ్యంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ అంటూ ఒక డిమాండ్ ను, ఒక స్లోగన్ ను ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఇది విద్యార్థులు, యువతులకు బలంగా వెళ్ళింది. దీంతో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఆందోళనల ఫలితంగా విపక్షాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర మంత్రి రాజీనామాను కోరడంతో పాటు కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించడంతో పాటు పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లును చేపట్టబోతోంది. అదేవిధంగా ఎన్టీఆర్ ప్రక్షాళనకు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రైట్, థ్యాంక్ యూ సవిన్.